అమెరికాలో ట్రంప్ గెలవడంతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక రంగంలో వచ్చే మార్పుల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన ట్రంప్ తనకు అడ్డు వచ్చే దేశాలను తొక్కి పెట్టడానికి ఎంత మాత్రమూ వెనుకడుగు వేయరు. ఇందులో ముందు వరుసలో ఉండేది చైనానే. అమెరికాతో రష్యాకు అయినా చెలిమి ఉంది. ట్రంప్కు పుతిన్ మిత్రుడే. ఈ రెండు దేశాల మధ్య అయినా సఖ్యత ఉంటుందేమో కానీ చైనాతో మాత్రం ట్రంప్ ఎంత మాత్రమూ సఖ్యతతో ఉండే అవకాశం లేదంటారు నిపుణులు. ఇదే జరిగితే మేక్ ఇన్ ఇండియాకు ఇది పెద్ద బూస్ట్ ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే బోర్డర్ డిస్ ఎంగేజ్మెంట్ ద్వారా సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మేలు చేకూరే అవకాశం కూడా ఉంది. అదేంటో తెలుసుకునే ముందు తెలుగు జాతీయవాద జర్నలిజంలో నేషనలిస్ట్ హబ్ మరో అడుగు ముందుకు వేసి NH ప్రైమ్ OTT ప్లాట్ఫామ్ను మీ ముందుకు తీసుకువచ్చింది. అందులో పూర్తి రీసెర్చ్తో కూడిన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. ఇప్పుడే www.nhprime.in లోకి లాగిన్ అయ్యి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రంప్ విజయంతో భారత్కు ఆర్థిక పరంగా చేకూరే లాభాలేంటి అనే విషయాలను ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ చెప్పినట్లే చైనాపై సుంకాలు విధిస్తే దీని ప్రభావం యాపిల్ ఐఫోన్పై ఉంటుందని భావిస్తున్నారు. యాపిల్ ఐఫోన్లు అన్ని స్మార్ట్ ఫోన్ల కంటే ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. ఇప్పటికే వాటిని కొనాలంటే చాలామంది వెనుకడుగు వేసే పరిస్థితి ఉంది. అటువంటిది చైనాపై ట్రంప్ గనుక అధిక సుంకాలు విధిస్తే వీటి ధరలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ ధరలను తగ్గించాలంటే యాపిల్ కంపెనీ తన ఉత్పత్తిని చైనా నుంచి బయటకు తరలించాలి. అందుకు ఆ కంపెనీకి ఉన్న మొదటి ఆప్షన్ భారత్. దీంతో తన ప్రొడక్షన్ను భారత్కు తరలించే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత్లో ఇప్పుడున్న ప్రొడక్షన్ మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యాపిల్ కంపెనీ ఉత్పత్తులు భారత్లో $30 బిలియన్ చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు దీనివల్ల 2 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. యాపిల్ కంపెనీ ఇప్పటికే భారత్లో తన ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఫ్లాగ్షిప్ ఫోన్లు కూడా మన దేశంలో తయారవుతున్నాయి. కోట్ల విలువైన కొత్త ఉత్పత్తులను తయారు చేస్తూనే పెద్ద ఎత్తున ఇతర దేశాలకు ఎగుమతులు సైతం చేస్తోంది. ఒక 2023లో ఏకంగా 1,00,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన కొత్త ఐఫోన్లను ఇక్కడ తయారు చేసినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. వీటిలో 65,000 కోట్ల విలువైన ఐఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసిందని స్పష్టం చేస్తున్నారు. వీటి వాస్తవ మార్కెట్ విలువలో కాస్త వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో యూనిట్ ప్రారంభించిన నాటి నుంచి పాత ఐఫోన్ మోడళ్లనే తయారు చేస్తున్న యాపిల్ 2023లో కొత్త మోడల్ అయిన ఐఫోన్ 15ను ఉత్పత్తి చేసింది. ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద యాపిల్ ఈ ఉత్పత్తిని ఇక్కడ చేపడుతోంది. ప్రస్తుతం ఐఫోన్ 16 విడుదల అయినప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసిన ఐఫోన్ల విలువ సుమారు $6 బిలియన్. భారత కరెన్సీలో ఇది 50,000 కోట్లు. గత ఏడాది ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 33% ఎక్కువ. 2024 వార్షిక సంవత్సరం ముగిసేసరికి ఇది 10 బిలియన్లకు చేరుకోవచ్చనే అంచనా. స్థానిక రాయితీలు, నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్, సాంకేతిక పురోగతిని ఉపయోగించి యాపిల్ భారతదేశంలో ఐఫోన్ ఎగుమతులను విస్తరిస్తుంది. అమెరికా, చైనా మధ్య బైడెన్ ప్రభుత్వంలోనూ ఉద్రిక్తతలు ఉండేవి. అప్పటి నుంచే ఐఫోన్ భారత్కు తరలివచ్చింది. ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ ఆఫ్ తైవాన్, పెగాట్రాన్ కార్పుతో పాటు టాటా ఎలక్ట్రానిక్స్ ఆఫ్ ఇండియా కంపెనీలు భారత్లో ఐఫోన్లను తయారు చేస్తున్నాయి. భారత ఐఫోన్ ఎగుమతుల్లో 50% ఫాక్స్కాన్కు చెందిన చెన్నై యూనిట్ నుంచే తయారవుతున్నాయి. ప్రస్తుతం భారత్ స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో యాపిల్ కంపెనీదే అగ్రభాగంగా ఉంది. ట్రంప్ కనుక చైనాపై ఆంక్షలు విధిస్తే ఈ ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంది. చైనాకు ప్రత్యామ్నాయం భారతే. వియత్నాం, తైవాన్ వంటి ఇతర దేశాలు ఉన్నా భారత్కు ఉన్న అనుకూలతలు అక్కడ లేవు. ఆర్థికంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఉత్పత్తులను తయారు చేయడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న చిక్కంతా ఒకటే, అదే దిగుమతి సుంకం. భారత్లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా భారత్లో తయారీని ప్రోత్సహిస్తూ వచ్చారు. అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను భారత్లో తయారు చేయాలని కోరారు. ఇక్కడే పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. అందుకు తగినట్లే రాయితీలు కూడా ప్రకటించారు. అదే సమయంలో దిగుమతి సుంకాలను పెంచారు. భారత్లో తయారు చేయకుండా ఇతర దేశాల్లో నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100% వరకు పన్నులు విధించారు. అంటే ఒక కారు తయారీ ధర 10 లక్షలు ఉంటే దాన్ని భారత్లో దిగుమతి చేసేందుకు మరో 10 లక్షలు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఉత్పత్తి ధర డబుల్ అవుతుంది. దీనివల్ల భారత మార్కెట్ను వదులుకోలేని కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టి మేక్ ఇన్ ఇండియాలో భాగమయ్యాయి. అయితే ఎలన్ మస్క్కు భారత ప్రభుత్వానికి మధ్య ఇదే విషయంలో గతంలో పొరపచ్చాలు వచ్చాయి.
టెస్లా కంపెనీ చైనాలో తయారు చేసే కార్లను భారత్లో విక్రయించాలని భావించింది. అందుకు దిగుమతి సుంకం తగ్గించాలని భారత్ను కోరాడు మస్క్. అంతేకాదు తాము దిగుమతి చేసే వస్తువులకు రాయితీలు ప్రకటించాలని కోరాడు. దీంతో భారత్ ససేమిరా ఒప్పుకోలేదు. ఇతర దేశాల్లో తయారు చేసే వస్తువులకు రాయితీలు ప్రకటిస్తే మన దేశంలోని కంపెనీలు నష్టపోతాయని భారత ప్రభుత్వం భావించింది. దీంతో మస్క్ తన కార్లను భారత్లో అమ్ముకోలేకపోయాడు. అయితే ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన మస్క్ ఇప్పుడు ఇదే అంశంపై ట్రంప్ ద్వారా ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారత్ను టారిఫ్ కింగ్ గా ట్రంప్ అభివర్ణిస్తున్నారు. హార్లీ డేవిడ్సన్ బైక్లపై ప్రస్తుతం విధిస్తున్న 50% దిగుమతి సుంకాన్ని ఎత్తివేయాలని కోరారు. భవిష్యత్తులో టెస్లా కార్లపై కూడా ఎత్తివేయాలని కోరే అవకాశం ఉంది. ఈ విషయంలో భారత్ కాస్తంత సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీలైతే ఈ సుంకాలను తగ్గించాల్సి ఉంది. ట్రంప్ కనుక భారత్ నుంచి అమెరికాలో దిగుమతులు అయ్యే వస్తువులపై సుంకాలను విధిస్తే అది మన దేశానికే ఇబ్బందిగా మారుతుంది. ఒకవేళ స్మార్ట్ ఫోన్లపై ఈ సుంకాలను పెంచితే ఐఫోన్ల తయారీ ప్లాంట్లు వియత్నాం, తైవాన్కు తరలిపోతాయి. అందుకే ఈ విషయంపై ఆచితూచి వ్యవహరించాలంటారు నిపుణులు. ఏది ఏమైనా ట్రంప్ స్థిమితమైన వ్యక్తి కాదు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. నరేంద్ర మోదీకి ట్రంప్కు మధ్య సత్సంబంధాలు ఉండటంతో మన దేశానికి అనుకూలంగా ట్రంప్ను ఒప్పించగలిగితే మేక్ ఇన్ ఇండియా మరో స్థాయికి వెళ్లడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.